సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. మన రాజ్యాంగంలో లౌకికం అనే మాట ఎక్కడ ఆగుపడదు. అటువంటప్పుడు ఆ మాటను రాజ్యాంగంలో కొత్తగా ఇరికిస్తే ప్రక్షిప్తం కిందే లెక్క. విహెచ్పి హిందూ రాజ్యాంగ నిరూపించాలని తీర్మానం ఆమోదించింది. వాస్తవమా కాదు? ఆర్గనైజర్ పత్రికలో ఆయన మనువు ఎక్కడా, ఆయన ఎక్కడా? మనువు మహనీయుడు, అంబేద్కర్ లిల్లు పుట్టుతో పోల్చదగినటువంటి వ్యక్తి. బీజేపీని గాంధేయ ఎగ్జాక్ట్లీ సోషలిజం, గాంధేయ సామ్యవాదం అని వాళ్ళు రాసుకున్నారు. నేను ఆర్ఎస్ఎస్ కి, హొసబలే గారికి, వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే మన ఛానల్ ద్వారా లేదా వారి అనుకూల భేదాలకి కమ్అట్, మీ ఐడియాలజీ మీరు బయటకి సగం సగం మాటలు చెప్పండి. గత వారం నిర్వహించిన వేదాల్లో బీఫ్ మాంసానికి సంబంధించిన అంశానికి సంబంధించి జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా మంది దీనిపైన కామెంట్ చేశారు. చాలా వివరంగా ఉందని చెప్పేసి అన్నారు. ఈ రోజు కూడా మరో సబ్జెక్ట్ తోటి మీడియాలో పెద్ద ఎత్తున డిస్కస్ అవుతున్న సబ్జెక్టు భారత రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలని తొలగించాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మాట్లాడడం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అది ఎందుకు ఇలాంటి చర్చలు వస్తున్నాయి? సంవత్సరం కూడా గారే సుప్రీంకోర్టు తీర్పులో ఈ లౌకికత్వం అనే అంశం మీద మళ్ళీ చర్చించడానికి వీలు లేదు, రాజ్యాంగంలో ఉండాల్సిందే అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వస్తుంది ఇలాంటి చర్చలు? అసలు ఆర్ఎస్ఎస్ మూలాల్లో ఏముంది? సెక్యులరిజం అనే పదాన్ని కానీ, సోషలిజం అనే పదాన్ని కానీ వాళ్ళు వద్దనుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, తొలగించాలనుకుంటున్నారు అనే అంశాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే అండి. నమస్తే సుందర్. రమణమూర్తి గారు మళ్ళీ చాలా పుస్తకాలు రిఫరెన్స్లతో వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ సనాతన స్పెక్ట్రమ్ అనే కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇంకోటి మీరు బాగా ఎక్కువ చదివి రిఫరెన్స్లతో సహా మాట్లాడడం బాగుందనేది ఫీడ్బ్యాక్ ఉంది. ఇంకోటి మన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాను నేను. ఇది మామూలుగా ఎక్కడైనా పోతే ఎక్స్టెంపుల్ మాట్లాడతాను కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ వెళ్ళాలనేది మీ ఆకాంక్ష ఉంది, నాకు కూడా అదే ఉంది. కాబట్టి స్పష్టమైన రిఫరెన్స్లతో మాట్లాడడానికి ఇంతవరకు చేసే వస్తుంది. అదే అండి ఈ రోజు సబ్జెక్టు. నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఈ సెక్యులరిజం, సోషలిజం అనే పదాలకి ఆర్ఎస్ఎస్ కు ఎందుకు పడదు అంటే ఇది మొదటిది కాదు. ఇప్పుడు మాట్లాడిన దత్తాత్రేయ సబ్జెక్ట్ మొదటిది కాదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడు పదే మాట్లాడుతున్నారు. సెక్యులరిజం అంటేనే ఒక బూతు అనే స్థాయికి కూడా సోషల్ మీడియాలో తీసుకొచ్చిన పరిస్థితి. అసలు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ వాళ్ళకి వచ్చిన సమస్య ఏంది? దీని పట్ల ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్తాను. ఇది మనకి 1976లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రియాంబుల్లో ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనే ఆ పదాలను చేర్చడం జరిగింది. ఈ పదాల మీద గత ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వివరణగా ఇచ్చింది. ఏమి ఇచ్చిందండి? కొంచెం మా ప్రేక్షకులు జడ్జిమెంట్ కాపీ పట్టుకొచ్చారు, తీసుకొచ్చానండి. ఓ సూపర్. మీరు ఆల్వేస్ రెండు ఆధారాలతో వస్తారు. ఏముంది చెప్పండి. 2024 అంటే 2020 నాటి నవంబర్ 2024లో జడ్జిమెంట్ వచ్చింది. ఇది 2020 నాటి కేసు. ఈ కేసులో చాలా విస్పష్టంగా ఇది ఈ రెండు పదాలకు సంబంధించి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. మనకి స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫ్రేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దీనికి ఇది విరుద్ధంగా లేదు. మొత్తం దాంట్లో ఉన్న విషయం అంతా అదే. ఇప్పుడు ఉదాహరణకి పంచదార డబ్బా ఉంది. పంచదార డబ్బా మీద మళ్ళీ పంచదార అని ఒకటి చిన్న స్లిప్ అంటించాం. ఉప్పు అని అంటిస్తే మీకు అభ్యంతరం ఉండాలి, లేదా ఉప్పు డబ్బాకి పంచదార అంటించినా మీకు అభ్యంతరం ఉండాలి. పంచదార డబ్బా మీద పంచదారని, ఉప్పు డబ్బా మీద ఉప్పు అని మేము రాసి పెట్టినంత మాత్రాన దాని వల్ల వచ్చిన తేడా ఉంది. ఆల్రెడీ ఏదైతే రాజ్యాంగ రచనా సభ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి, చాలా మంది 100 మంది, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉండి, అంతకుముందు కూడా ఎప్పటి నుంచో చాలా ట్రెడిషన్స్ లో కరాచీ కాంగ్రెస్ నుంచి రెజల్యూషన్స్ ఉంది.
ఈ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దీని యొక్క స్వభావం మొట్టమొదటి రోజు నుంచి లౌకికం, మొట్టమొదటి రోజు నుంచి మతాతీతం అది, మొట్టమొదటి రోజు నుంచి మా ధర్మ నిరపేక్షమైనది, అలాగే మొట్టమొదటి రోజు నుంచి సంక్షేమమే, మొట్టమొదటి రోజు నుంచి సామాజిక న్యాయమే కోరుకుంది. జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ రచనా సభ ఏర్పడినప్పుడు చేసినటువంటి మొట్టమొదటి మన ప్రియాంబుల్ ఏదైతే ఉన్నదో దీని యొక్క మూల తీర్మానాన్ని మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ అంటాం. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. దాంట్లో కూడా నేను తీర్మానం చదివినిపిస్తానండి. దాక్షాయణి వేలాయుధన పుస్తకంలో కూడా నేను దాన్ని రాశాను. ఈ పుస్తకంలో రాజ్యాంగ రచనా సభ ప్రొసీడింగ్స్ ఈవిడ రాజ్యాంగ రచనా సభలో ఏకైక దళిత మహిళ. ఈవిడ చరిత్ర రాసినప్పుడు పాసింగ్ రిఫరెన్స్ కింద ఆ తీర్మానంలో కూడా మనం రాసుకున్నాం. ఈ తీర్మానంలో కూడా మనకి చాలా స్పష్టంగా ఈ మాట, అంటే ఇది లాస్ట్ లో వచ్చినటువంటి హడావుడిగా వచ్చినటువంటి మాటలు కాదు అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాండి. అంటే రాజ్యాంగ రచన కంటే ముందు మొదటి స్పీచ్ లోనే వచ్చిన మాటలు. రాజ్యాంగ రచన ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి తీర్మానంలోనే ఈ ప్రియాంబుల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో వారు చెప్పినటువంటి మాటల్లో ముఖ్యంగా ఈ యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అన్నమాట. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఈ మాటలనే సోషలిజం అనేది ఒక భాష్యంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే మాటలు మనకు అంతిమంగా మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకు ఫ్రేమ్ అయి వచ్చిందో ఈ మాటలు మళ్ళీ దాంట్లో చాలా స్పష్టంగా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇది మన ప్రియాంబుల్ మాటలు చెప్తున్నాను. జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. అంటే అదే థ్రెడ్ మనకి మొట్టమొదటి రాజ్యాంగ రచనా సభ ఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ రాకముందు కూడా నెహ్రూ తీర్మానం మాట. అంతకుముందు కూడా మనకి కంటిన్యూస్ గా ఇదే రకాలైనటువంటి ఐడియాలజీస్ తో మనం నడుస్తున్నాం. కరాచీ కాంగ్రెస్ చేసిన తీర్మానాలు కూడా ఇటువంటి ధోరణిలో ఉన్నాయి. అంచేత ఇది మన జాతీయోద్యమం యొక్క స్వభావం, మన రాజ్యాంగం యొక్క స్వభావం, బేసిక్ స్వభావం. దీన్ని సుప్రీంకోర్టు గుర్తుపట్టి చాలా స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే, అయ్యా దీని పదాల మీద మీకున్న అభ్యంతరం ఏమిటి, అసలు సెక్యులరిజం అంటే ఏమిటి? ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను మీకు. ఎందుకంటే వాళ్ళు సెక్యులరిజాన్ని పెక్యులరిజం అనే ఒక కాయిన్ వర్డ్ తోటి దాన్ని బాగా, ఇది ఒక బూత్ పదం, హిందువులకు వ్యతిరేకం అసలు మీరు గమనిస్తే అసలు ఈ ప్రయాణంలో సెక్యులరిజం అనే దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచి వ్యతిరేకించారని కూడా మనం ఆలోచించాలి. సెక్యులరిజం అనేది నేను ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ తెచ్చాను. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం కూడా తీసుకొచ్చారా? ఆర్ఎస్ఎస్ కూడా నిబంధనలు ఒకసారి చూపించండి మా ప్రేక్షకులకి. ప్రింట్అవుట్ తెచ్చాను. ఓకే అండి, ఓకే. ఆర్ఎస్ఎస్ యొక్క నిబంధనావళి అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఈ నిబంధనావళి లేదు. ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిన తర్వాత సర్దార్ పటేల్ గారి కండిషన్, మీ మీద బ్యాన్ కనుక లిఫ్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక రాజ్యాంగం రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి, భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ విజ్ఞానాన్ని మీరు గౌరవించాలి. ఈ రెండు మాటలు పెట్టబట్టి వాళ్ళ యొక్క ఒరిజినల్ గా ఉన్నటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు దాంట్లో చెప్పుకోలేకపోయారు. కానీ ఒక పాలసీ కింద వాళ్ళు చెప్పినప్పుడు దీంట్లో వాళ్ళు రాసినటువంటి మాట ఏంటంటే, సంఘ్ has abiding faith in the fundamental principle of tolerance towards all faiths. అన్నిటి పట్ల సహనంగా ఉంటాం అనే మాట చెప్పారు. దగ్గరగా వచ్చారు కానీ పూర్తిగా అనకపోయినా ఆ మాత్రం దగ్గరగానే వచ్చారు. ఇది ఒత్తిడి వల్ల వాళ్ళు చెప్పినటువంటి మాట తప్పితే ఒరిజినల్ గా చెప్పినటువంటి మాట కాదు. ఒరిజినల్ గా చెప్పింది ఏమిటో తర్వాత కూడా కొనసాగిస్తుంది ఏమిటో చూద్దాం మనం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తాం మనం చూద్దామంటే, సుప్రీంకోర్టు సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, the term secular was considered imprecise as some scholars and judges interpreted it as being opposite to religion. మతానికి వ్యతిరేకం అని అనుకుంటున్నారు, కానీ అది అర్థం అది కాదు. స్టేట్ నైదర్ సపోర్ట్స్ ఎనీ రిలిజియన్ నార్ పెనలైజెస్ ద ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎనీ ఫైట్. ఇది రాజ్యం అనేటువంటిది ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతాన్ని సమర్థించదు, ఏ ఒక్క మతాన్ని అనుసరిస్తున్నది దానికి శిక్షించదు. ఇది మత రాజ్యం కాదు, అన్ని మతాలను కూడా సమానంగా చూసేటువంటిది. ఆ మతాల వాళ్ళ ప్రాక్టీస్ సంబంధం లేకుండా ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి నిర్వచనాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అదే విధంగా మరొక మాట కూడా మనం చూడాలి. ఈ మాటలు మనం ముందర చెప్పుకోవడం మనకు అర్థం కాదు. సుప్రీంకోర్టు సోషలిజం అంటే కమ్యూనిస్టులు సోషలిజం అనే మాట వాడతారు, సోషలిస్ట్ దేశాలు సోషలిజం అనే మాట మనం వింటూ ఉంటాం. సోషలిజం మాట్లాడుతుంది ఎవరు? సోషలిజం అంటే ఏంటిది అసలు? అంటే మనం ఈ అర్థంలో ఏమంటున్నాం అని ఒకటే చూస్తాం. సోషలిజం అంటే మొత్తం ఉత్పత్తి సాధనాలను జాతీయం చేసేస్తామా, లేకపోతే మరేదైనా పని చేస్తామా? సోషలిస్ట్ అని చెప్తే ప్రియాంబుల్లో ఆ మాట రాస్తే ఏమర్థం ఉన్నది? ఖచ్చితంగా ఒక కమ్యూనిస్ట్ అర్థం అయితే లేదు. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, నైదర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద ప్రియాంబుల్ మ్యాండేట్స్ స్పెసిఫిక్ ఎకనామిక్ పాలసీ ఆర్ స్ట్రక్చర్. ఒక ప్రత్యేకమైన ఆర్థిక విధానం ఉండాలని కానీ,
లేకపోతే దాన్ని అనుసరించాలని కానీ ఈ సోషలిస్ట్ అనే మాట అర్థమే రావట్లేదు, ప్రియాంబుల్ అలా చెప్పడం లేదు అని చెప్తాను. మీరే ఆందోళన పడిపోయి కమ్యూనిజం వచ్చేస్తుంది, ఆస్తులన్నీ లాగేసుకుంటారని ఏదో ప్రచారం చేస్తారు. అట్లాంటిది కూడా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. వెదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అని చెప్పింది. చెప్పి rather socialist denotes the state's commitment to be a welfare state and its commitment to ensuring equality of opportunity. చాలా గొప్ప అండి మాట. అంటే సోషలిజం అంటే అర్థం ఏమిటయా అంటే ఇది కేవలం సంక్షేమ రాజ్యంగా ఉండడానికి ఇది నిర్ణయించుకున్నది. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత ఫలితం అందుతూ ఉండాలి, పూర్తిగా ఆర్థిక అసమానతలు పెరగకూడదు, వాళ్ళకు కూడా ఫలాలను అందించే విధంగా సంక్షేమ రాజ్యాన్ని నిర్మించాలి. 2 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, సమానత్వం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక అసలు ఇది హొసబలే గారు ఏం మాట్లాడుతున్నారు, చాలా మంది ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారండి. ఆర్ఎస్ఎస్ ఫస్ట్ నుంచి ఈ విధానం ఉంది. వాజ్పేయి ప్రభుత్వంలో మనం చూసాం, లేకపోతే అంతకుముందు చూసాం, రాజ్యాంగంలో లేకపోతే ఎవరో ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో స్టేట్మెంట్ ఇస్తారు, లేకపోతే ప్రభుత్వమే చెప్తుంది మీరు సమీక్షించాలంట. తర్వాత మా ఉద్దేశం అది కాదండి, మేము అనలేదు ఎక్కడ, అదేదో ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్పితే మా పార్టీకి సంబంధం లేదు. ఖండించని కూడా ఖండించారు కదా, మరి ఎట్లా చూడాలి దాన్ని? అంటే వెనక్కి వస్తుంటారు చాలా సార్లు. ఆర్ఎస్ఎస్ చాలా సార్లు ముందుకు వస్తుంది, రిజర్వేషన్ల మీద చర్చ అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి లేదు ఈ రిజర్వేషన్ మేమైతే అపోజిట్ లేదు అంటారు. దీంట్లో ఈ స్ట్రక్చర్ ని ఊపి చూస్తారు, ప్రజల నుంచి రియాక్షన్ ఎట్లా వస్తుంది అంతే, ఏదో రోజు పడేస్తారు. ఎందుకు అసలు వై ఆర్ యూ డూయింగ్ దిస్, ఎందుకు చేస్తున్నావు అంటే నా అభిప్రాయం చెప్తాను. ఇది విద్యార్థికులు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి అంటే వీళ్ళకి ఫలితాలు అందుతున్నాయి కొన్ని కాబట్టి, పీడితులు అలాగే ప్రజలు, మేధావులు దీన్ని స్పష్టంగా అర్థం. ఇది కేవలం ఒక చిన్న స్టేట్మెంట్ కాదు, ఇది 2 పందాల మధ్య పోరాటం. పందాలు ఏంటా పందాలు? ఈ రెండు విభిన్నమైనటువంటి భావధారాల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. ఒకటి రిగ్రెసివ్ ఐడియాలజీ, 2 ప్రోగ్రెసివ్ ఐడియాలజీ. రిగ్రెసివ్ ఐడియాలజీ అంటే ప్రతిఘాతం, వెనక్కి తీసుకెళ్లిపోవాలి, అసలు ఏ రకమైనటువంటి సంక్షేమం దక్కకూడదు, అసమానత ఉండాలి, మతతత్వ రాజ్యం ఉండాలి. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క హృదయం. ఇది ఎందుకు హృదయం నేను ఏ మాట కూడా ఆధారం లేకుండా మాట్లాడే మనిషిని కాదు, ప్రతి మాటను నిరూపించమాట. రెండవది ఏంటంటే గాంధీ గారు చెప్పింది, లేకపోతే అంతకుముందు ఇప్పుడు మనం వెనక్కి చూసుకుంటే వీళ్ళు మతం అని చెప్పుకుంటారు కదా, వేదంలోనే సమానత్వ సూక్తం ఉందండి. వీళ్ళు సమానత్వం అని మాట్లాడడానికి ఎందుకు గడిచాడు? ఏవేవో చెప్తాడు, సమరసత అనే రకరకాల మాటలు చెప్తారు. ఇప్పుడు ఈ సమానత్వం అనే దాన్ని గాంధీ గారు కోరుకున్నారు, నెహ్రూ గారు కోరుకున్నారు, అంబేద్కర్ కోరుకున్నారు, లేకపోతే జాతీయ నాయకులు అంతా కూడా సమానత్వం ఉండాలి, సమానత్వం దక్కాలి, ఏ రకమైనటువంటి వివక్షలు ఉండకూడదు అనే విషయం స్పష్టంగా ఉన్నారు. మన రాజ్యాంగ స్పెసిఫిక్ స్వభావం అది. ఈ స్పెసిఫిక్ స్వభావం ఆర్ఎస్ఎస్ యొక్క సహజాతమైన స్వభావానికి విరుద్ధంగా, ఆర్ఎస్ఎస్ మొదటి దానికి విరుద్ధంగా. అందుచేత ఆర్ఎస్ఎస్ ఇప్పటిదాకా తన చరిత్రలో కుల నిర్మూలన అనే మాట మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. దీన్ని చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ మొట్టమొదట దీని గురించి ప్రియాంబుల్ అని వాళ్ళు కూడా ప్రియాంబుల్ మనకేం ప్రాబ్లం ఉంది దాంతో. దీంట్లో క్యాస్ట్ గురించి ఇలా చెప్తారండి, టు ఎరాడికేట్ ద ఫిషిపెరస్ టెండెన్సీస్ అరైజింగ్ ఫ్రమ్ డైవర్సిటీస్ ఆఫ్ సెక్ట్, ఫెయిత్, క్యాస్ట్ అండ్ క్రీడ్, and from political, economic, linguistic and provincial differences among Hindus. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఫిషిపెరస్ టెండెన్సీస్ అంటే విభజనవాద ధోరణులు, విచ్ఛేదక ధోరణులు, ఇలాంటి అర్థాలు వస్తాయి. మీరు మామూలుగా నెట్లో చూడొచ్చు. అంటే మీరు క్యాస్ట్ వల్ల వచ్చేటువంటి అరైజింగ్ ఫ్రమ్ డైవర్సిటీస్ ఆఫ్ సెక్ట్, ఫెయిత్ అండ్ కనీసం డైవర్సిటీస్ అన్నారు కానీ డిస్క్రిమినేషన్ అనే మాట కూడా వాళ్ళది. దాని సహజంగా ఉండేటువంటి వైవిధ్యం, కులాల మధ్య ఉండేటువంటి వైవిధ్యం వల్ల వచ్చేటువంటి విభజనవాద ధోరణులు వీళ్ళు అరికెడతారు. ఇప్పుడు మీరు దళితులు వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేస్తుంటే వాళ్ళ దృష్టిలో అది విభజనవాద ధోరణి అయ్యి ఉండే అవకాశం ఉంది. విభజనవాదం అంటే మీరు ఈ వివక్షని భరిస్తూ దాంతో పాటు కంటిన్యూ అయితే ఏ గొడవ లేదు, కానీ కులాన్ని నిర్మూలించాలి, ఇది అసమానతే అనే మాట వాళ్ళ దగ్గర ఎక్కడ లేదు. కులం వల్ల విభజనవాదం ఏమైనా వస్తే దాన్ని నిర్మూలించాలి. విభజనవాదం అంటే మీరు మాకు హక్కులు కావాలి, మాకు ఇవి కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలి, లేకపోతే మా యొక్క వెనుకబాటుతనాన్ని పోగొట్టాలి అని మీరు అడిగితే అది అశాంతి వీళ్ళ దృష్టిలో, అది పోగొడతారు వీళ్ళు. ఇది అగ్ర కులాల యొక్క వాయిస్ తప్పితే మరేమి కాదు, లేదా ప్రివిలేజ్డ్ సెక్షన్స్ యొక్క వాయిస్. ఈ విషయం అర్థం కాక ఎక్కడైనా ఈ మొత్తం డాక్యుమెంట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసినటువంటి డాక్యుమెంట్ లో ఎవరైనా ఎక్కడైనా క్యాస్ట్ ఎన్హిలేషన్, కుల నిర్మూలన అనేది చెప్పాలి. నేను గాంధీ రచనల నుంచి తీసి చూపిస్తాను, క్యాస్ట్ నిర్మూలించాలనేది అంబేద్కర్ రచనల నుంచి తీసి చూపిస్తాను. కులం అంటే అసమానత, అది పోవాలని, కులం పోవాలని వీళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఈ విషయం మనం కొంచెం లోతుగా వెళ్ళి
వీళ్ళు ఎందుకు కులాన్ని ఇప్పుడు ఈ కులం అనే సమస్య, మతం అనే సమస్య, 3 సమస్యలు మనం ఎత్తుకున్నాం. ఒకటి మతం, సెక్యులరిజం అనే సమస్య. 2 సోషలిజం లో అసమానతలు. సోషలిజం అనే వర్డ్ తోటి మనకి ఉన్న డెఫినేషన్, వీటిని ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. 76లో కదా మనకి సవరణ ద్వారా ప్రియాంబుల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళది. ఓకే, ఇది సోషలిజము సెక్యులరిజం అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు. రైట్. ఎవరైతే ఇందిరాగాంధీ ఒక చీకటి రోజుల తర్వాత, ఆ రోజుల తర్వాత వాళ్ళు పెట్టిన ఎమర్జెన్సీ తర్వాత తీసుకొచ్చిన 42 అమెండ్మెంట్ లో ఈ 2 చేర్చారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేను ఆ పద్ధతిలో అన్నాను. రాజ్యాంగ రచనా సభ ఉంది దానికి, డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర ఆయనది, రాజ్యాంగ నిర్మాతల్లో. అంచేత ఆయన కూర్చొని రాసేయడం అనేది కరెక్ట్ వర్డ్ కాదు, సెంటిమెంట్ రేపడంగా మాటలు మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే, ఓకే, రాజ్యాంగం అంబేద్కర్ రాశాడు, రాజ్యాంగ రచన రాస్తే మనకి ఏదైతే రాజ్యాంగం ఉందో ఎన్నిసార్లు అమెండ్మెంట్ జరిగింది కదా, ఎన్నిసార్లు అమెండ్మెంట్ జరిగినప్పుడు మార్పులు చేసుకుంటూ ఉన్నాం కదా. మార్పులు చేసుకోవడానికి ఆ రాజ్యాంగంలోనే పర్మిషన్ ఉంది కదా, దానికి సంబంధించిన క్లాజెస్ కూడా ఉన్నాయి కదా మన కాన్స్టిట్యూషన్ చూస్తే కనుక. మరొక విషయం అంటే, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా మీరు రాజ్యాంగం నుంచి ఒక ఆర్టికల్ ని తీసేసేయడం ఒక సాధ్యం కాదు. కొన్ని ఆర్టికల్స్ మాత్రం మీరు అమెండ్ చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కొన్ని ఎందుకు చేయగలుగుతారు, కొన్ని ఎందుకు చేయలేరు అంటే, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో రాజ్యాంగం యొక్క ప్రాథమికమైనటువంటి నిర్మాణం, ప్రాథమిక సారభూత అంశాలు ఏవైతే ఉన్నాయి, దాని స్వభావం ఏదైతే దాన్ని మీరు మార్చకూడదు. ఆ విషయం రాజ్యాంగంలో నిషేధం. మరి కొత్తగా ఏదైనా అంశం మీరు చేర్చినప్పుడు, కొత్తగా ఏదైనా అంశాన్ని మీరు తీసేసినప్పుడు వెంటనే దీన్ని మీరు సుప్రీంకోర్టుకి రిఫర్ చేస్తారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది కాన్స్టిట్యూషన్ యొక్క స్వభావానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్తారు. అనుకూలంగా లేకపోతే వెంటనే వెళ్ళిపోతుంది. నేనేమంటానంటే, ఈ 2 పదాలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు పక్కన పెట్టారు. ఇవి రాజ్యాంగం యొక్క సారభూత స్వభావానికి అనుకూలంగా ఉన్నాయా లేదు, ఉన్నాయి అని సుప్రీంకోర్టు వాళ్ళు శుభ్రంగా జడ్జిమెంట్ 2024లో గత ఏడాది, అంతకుముందు బొమ్మాయి జడ్జిమెంట్, అంతకుముందు కేశవానంద్ భారతి వాటి అన్నింటిలో కూడా ఈ మాటలు వచ్చినాయి. కానీ ఇంత స్పష్టంగా ఇదే విషయాల మీద సోషలిజం సెక్యులరిజం అనేటువంటి మాటలు తీసేయండి, ఈ మాటలు ఈ టైంలో చేర్చారంటే దాంతో ఏ సంబంధం లేదు. ఇది బేసిక్ నిర్మాణంలో రాజ్యాంగంలో ఉన్నదే, అది ఉన్నదాన్ని వాళ్ళు ప్రియాంబుల్లో చెప్పారు, కొత్త విషయం లేదు. ఏ రాజ్యాంగం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానమైన పాత్ర పోషించాడని చెప్తున్నాము, ఆ రాజ్యాంగంలో ఉన్నది సెక్యులరిజం కాదని మీరు చెప్తున్నారా? ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటిది సోషలిజం కాదు, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ లేదని మీరు చెప్తున్నారు. ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది ఈ విషయం చర్చకి రావాలి. సుప్రీంకోర్టు చెప్తోంది, అయ్యా దాంట్లో సారభూత స్వభావంలో దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ లో అది ఉన్నది అని చెప్తుంది. కానీ మీ సమస్య ఏంటంటే, మీ సమస్య రాజ్యాంగంతో, మీ సమస్య రాజ్యాంగం, ఎందుకంటే రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ తో మీకు సమస్య ఉంది. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను, 73లో ఈ గోల్వాల్కర్ గారు చనిపోయారు. 33 సంవత్సరాలు సంఘకి నాయకత్వం వహించిన, సరసంఘ చాలక నాయకత్వం వహించిన వ్యక్తి, సంఘ యొక్క ఐడియాలజీని నిర్మించినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన ఐడియాలజీలో కొంత మాకు వ్యతిరేకంగా, ఏ వ్యతిరేకం మాకు తెలియదు, చెప్పాలి మీరు స్పష్టంగా. ఆయన ఆశ్చర్యం, 76లో ఇది జరిగితే నేను 73లోనే వారు ఏం రాశారో మీకు ఒకసారి నేను చదివిపిస్తానండి. వారు 73లో రాశారు. 73లో చనిపోయారు. 73 కంటే ముందు రాశారు వారి ప్రసంగాలు. పాంచజన్యం మీకు తెలుసు, బంచ్ ఆఫ్ థాట్స్ మీకు తెలుసు. ఎవరికైనా అనువాద సమస్యలు ఉంటే మనం ఇంగ్లీష్ లో కూడా చదివిపించుకోవచ్చు కావాలంటే. ఈ పేజీ తీసి దీంట్లో ఏముందో మనం చూద్దామంటే, ఇలా చెప్తున్నారండి. ఏమనంటే, ఇది నేను బంచ్ ఆఫ్ థాట్స్ చదివిపిస్తున్నాను. మన రాజ్యాంగంలో లౌకికం అనే మాట ఎక్కడ ఆగుపడదు. అటువంటప్పుడు ఆ మాటను రాజ్యాంగంలో కొత్తగా ఇరికిస్తే ప్రక్షిప్తం కిందే లెక్క. రాజ్యాంగం పైన అందులో లేని దాన్ని ఆరోపించడమే. 76లో ఈ విషయం చేరిస్తే 73లో చనిపోయిన మనిషి బహుశా 60లో మాట్లాడిన మాటలలో ప్రసంగాలు ఇవన్నీ కూడా, లేకపోతే 73 గంటల ముందు అట్లీస్ట్. అప్పటి నుంచి మీకు ఇంత బాధ ఏమిటి, ఇంత ఆందోళన ఏమిటి అంటే, సెక్యులరిజం అనే మాట మీకు పడదు. ఎందుకు పడదు? మరి ఏం కోరుకుంటున్నారు? ఎందుకు పడదు? ఎందుకు కోరుకుంటారంటే, వాళ్ళు మతతత్వ రాజ్యాన్ని కోరుకుంటారు. మీకు వీఆర్ నేషనల్ గుడ్ లో మనం గత ఎపిసోడ్స్ లో దీన్ని తీసి చదివి వినిపించాం. మైనారిటీని గ్యాస్ ఛాంబర్స్ కి పంపించి హిట్లర్ ఏ విధంగా చేసాడో మనం ఆ విధంగా చేయాలి. ఎవరైతే హైందవేతరులు ఉన్నారో వీళ్ళకి పౌరసత్వ హక్కులు ఉండకూడదు. వాళ్ళకి కావాలంటే హిందూ జాతికి, హిందూ సంస్కృతికి, హిందువులకి సేవలు చేసుకుంటూ ఇక్కడ ఉండడం తప్పితే వాళ్ళకి సంపూర్ణమైన హక్కులు ఉండకూడదు స్పష్టంగా ఆయన పేర్కోవడం అనేది మనం గతం చదివినిపించాను. నేను మళ్ళీ గత ఎపిసోడ్స్ లో ఉంది కాబట్టి నేను దాన్ని ప్రచురణ చేయట్లేదు. కానీ ఇదే బంచ్ ఆఫ్ థాట్స్ లో ఇదే గోల్వాల్కర్ గారి మాట చెప్తున్నారండి. మతతత్వ రాజ్యానికి వ్యతిరేకంగా లౌకిక రాజ్యం అనే భావన ఆరంభమైంది. రైట్, ఇది ప్రాబ్లం.
మీది మతతత్వ రాజ్యం, దీనికి వ్యతిరేకంగా లౌకిక రాజ్యం అనేటువంటి భావన ఇక్కడ ప్రారంభమైంది. జాతీయోద్యమంలో ప్రారంభమైంది, రాజ్యాంగ రచనా సభలో ప్రారంభమైంది. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, లేకపోతే అంబేద్కర్, ఇలాంటి మహనీయులు మన జాతి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఐడియాలజీలో ఉన్నది ఇది. అది మీకు నచ్చడం లేదు. మతతత్వ రాజ్యానికి వ్యతిరేకంగా లౌకిక రాజ్యం అనే భావన ఆరంభమైంది. ఈనాడు మతతత్వ రాజ్యం అంటే ఇతర విశ్వాసములు అన్నిటి పట్ల అసహ్య భావం కలిగిన ఒక మతరాజ్యం అని అర్థం చెప్పబడుతోంది. పూర్వకాలంలో కానీ ఆధునికంలో కానీ మన దేశంలో అటువంటి సంఘర్షణకు, అసహనానికి ఏ విధమైన అవకాశం లేదు. చాలా అస్పష్టంగా ఉన్నటువంటి ఈ మాటల అర్థం ఏంటంటే మతతత్వ రాజ్యం అనేది మనం అసహించుకోవాల్సింది కాదు, మతతత్వ రాజ్యం గొప్పది అని. మతతత్వ రాజ్యానికి వ్యతిరేకంగా లౌకిక అనే భావన వచ్చింది. ఈ లౌకిక భావనకి వ్యతిరేకం కాబట్టి మన దాంట్లో లౌకిక లేదు. నెక్స్ట్ పేరు చెప్పండి ఏమంటే, అంటే ఇప్పుడు మీరు వాళ్ళు కోరుకున్న మతతత్వ రాజ్యానికి పూర్తి విరుద్ధము లౌకికం అనేది. నేను ఆర్ఎస్ఎస్ కి, హొసబలే గారికి, వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే మన ఛానల్ ద్వారా లేదా వారి అనుకూల భేదాలకి కమ్అట్, మీ ఐడియాలజీ మీరు బయటకి సగం మాటలు చెప్పండి. మేము రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని చెప్పండి. మా గోల్వాల్కర్ ఈ మాటలు చెప్పాడు, మైనారిటీలకు హక్కులు ఇది మీ ఉద్దేశం, మీరు ఓపెన్ గా చెప్పండి. దీంట్లో మీకున్న సమస్య ఏమిటి చెప్పండి. ఈ మతతత్వ మీరు మైనారిటీలకు హక్కులు నిరాకరించినటువంటి వీఆర్ నేషనల్హుడ్ అనేటువంటి పుస్తకాన్ని మీరు నిరాకరించలేదు. మీరు ప్రింట్ చేసుకున్నటువంటి పాంచజన్యము, బంచ్ ఆఫ్ థాట్స్ లో ఉన్నటువంటి విషయాలను మీరు నిరాకరించలేదు. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లౌకికానికి మీరు వ్యతిరేకము. గతంలో కూడా మీరు ఒక మాట చెప్తారు. మీరు ఇందాక మనం అనుకున్నప్పుడు సెక్యులరిజం అనేటువంటి మాటని మొట్టమొదట మేమే అసలు సెక్యులరిస్టులు, మీరు సూడో సెక్యులరిస్టులు అని వాడారు. సూడో సెక్యులరిస్టులు ఈ మాట ఖాయం చేసింది సంఘ పరివార మిత్రులు ఖాయం చేసి అన్ని చోట్ల కూడా సూడో సెక్యులరిస్టులు అనే మాట 80లో వాడారు. 90లో 2000 వచ్చి 30-40 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ పదం అయిన తర్వాత ఇప్పుడు సెక్యులర్ మాట డైరెక్ట్ తింట మొదలు పెట్టారు. మీరే అన్నారు మేము సూడో సెక్యులరిస్ట్, మీరు సెక్యులరిస్టులు మీరు చెప్పుకున్నారుగా. అట్లాంటప్పుడు తిట్టడం ఎందుకు దాన్ని? మేము సెక్యులరిస్ట్ అనే మాట రాదా? ఇప్పుడు వాళ్ళ యొక్క ఈ క్రిమికీటకాలలాగా ఈ మొత్తం సంఘ పరివారంలో చిట్ట చివరి వరుసలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా సెక్యులర్ అనే మాట తిరిగి ఈయన ఇప్పుడు మనకెంత కామెంట్స్ వస్తాయి, మీరు సెక్యులర్, ఈయన చెక్కలరు, లేకపోతే ఇంకో సిక్, ఇలాంటి దరిద్ర మాటలన్నీ అనుకు తిడుతున్నారు. మరి మొన్నటిదాకా మీరు అన్నది మేము సెక్యులర్, మీరు సూడో సెక్యులర్. ఇప్పుడు అంటే అది నాటకం అనమాట. అంటే మీరు దశల వారీగా నాటకాలు వేస్తారు. ఎందుకు నాటకాలు? కమ్అట్, ఓపెన్ గా చెప్పండి. మేము మతతత్వ రాజ్యాన్ని కోరుకుంటాం, దీనికి చెప్పండి. ఇప్పుడు ఈ మతతత్వ రాజ్యానికి సంబంధించి 1992 డిసెంబర్ లో విహెచ్పి, ఇది సంఘ పరివారంలో ముఖ్యమైనటువంటి ధర్మ సంసదలో హిందూ రాజ్యాంగం రూపొందించాలి, మనుస్మృతిలో ఉన్నటువంటి అంశాలతో మీ హిందూ రాజ్యాంగం నిరూపించాలని తీర్మానం ఆమోదించింది. వాస్తవమా కాదా? ఇది సంఘ పరివారం 92లో ఇట్ ఈస్ యువర్ మైండ్. మీరు హిందూ కాన్స్టిట్యూషన్ తేవాలని మీ మైండ్. మీరు ఆ విషయం మాకు చెప్తే దాన్ని అంత సమాజంలో యాక్సెప్ట్ చేయరు కదా. మీరు దశల వారీగా మీ విషయాన్ని మింగించే ప్రయత్నం, స్లో పాయిజనింగ్ చేస్తాను. అది నాకు అభ్యంతరం. నేను కమ్అట్ ఓపెన్ గా రండి, దాని మీద డిబేట్ జరగనివ్వండి. హిందూ రాజ్యాంగం కావాలనుకుంటారా పబ్లిక్ అనేది? లౌకిక రాజ్యాంగం అనేది హిందువులకు వ్యతిరేకం కాదు, సమానత్వానికి హిందూ మతం వ్యతిరేకం. వీళ్ళు ఎందుకు పోటీ పెడుతున్నారు మరి? హిందువులకు వ్యతిరేకము లౌకికం అంటేనే, అంటే వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ, వాళ్ళ రచనల్లో గానీ ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే లౌకికం అంటే హిందూ మతానికి వ్యతిరేకము, హిందువులకు వ్యతిరేకము, అప్పీజ్మెంట్, ముస్లింలు అప్పీజ్మెంట్ చేస్తున్నారు. కొద్ది మంది వాళ్ళ కోసం హిందువుల మొత్తం అవకాశాలని, హిందువులకు దక్కాల్సిన అంశాలని దక్కకుండా చేస్తుంది లౌకికత్వం అనేది వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు. అది కరెక్టా తప్ప? పదే గోబల్స్ మాదిరిగా చెప్పి దాన్ని ప్రచారంలో నమ్మించారు. కానీ మా చిన్నప్పటి నుంచి సంస్కృతంలో న్యూస్ వచ్చేది. మా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఏమి స్టార్ట్ చేసినా సరే ఏదో పూజతోటి స్టార్ట్ అయ్యేది. అది లౌకికత్వానికి నాకు తెలిసి విరుద్ధము. అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన డైరెక్ట్ గా కోట్ల రూపాయలు పెట్టి టెంపులే కట్టాడు. నేను చెప్తున్నా కదా, ఆయన సొంత డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులే. ఎవరో ఏం తప్పట్లేదు. నేనంటే హిందూ మతానికి ఏ రకమైన అన్యాయం, అక్రమం ఏం జరిగే విధానం ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం విషయం చెప్పడం ఎవడో అనుసరించింది ఏంటి? నేను ఇంకా హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, క్రిస్టియానిటీ ఒకవేళ మీరు అపీజ్మెంట్ అనే అంశం ఉంటే తీసి పక్కన పెట్టండి. హజ్ అనేటువంటి దాని సబ్సిడీ తీసేయమని చాలా కాలం క్రితం మేము చెప్పాం. చాలా మంది లౌకికవాదులు చెప్పారు హజ్ అనేటువంటి సబ్సిడీని పట్టుకొచ్చి అదంతా కలిపి చాలా చిన్న అమౌంట్, దాన్ని చూపించేసి హిందువులందరికీ జరిగిపోతుందని ప్రచారం ఎందుకు చేస్తారు? అనవసరం, నాన్ సెన్స్ ఇదంతా కూడా. ఇంకా మీరు నడుపుతున్నటువంటి రాజ్యంలోనే కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి. మీరు చేసినటువంటి కుంభమేళలోనే దరిద్రంగా పొల్యూషన్లు జరిగినాయి. మీకే నిర్వహణ సాధ్యం కావట్లేదు. హిందూ మతానికి బయట ప్రభుత్వాలు చేసిన నష్టం ఉందని నేను అనుకోవట్లేదు, వీళ్ళు చేసిన ఉపకారం ఉందని నేను అనుకోవట్లేదు. ధర్మ నిరపేక్షత అనేది కానీ లౌకికత్వం అనేది భారతదేశం ప్రాచీన సాంప్రదాయాలు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నీకున్న రెండో సమస్య ఏంటంటే ఈక్వాలిటీ. ఏది? సోషలిజం. వాట్ ఈస్ సోషలిజం? నేను చదివినిపించాను.
సోషలిజం అంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అని వాళ్ళు చెప్తున్నారు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఇదే ప్రియాంబుల్ లో ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక సంక్షేమ రాజ్యం అని చెప్తారు. సంక్షేమ రాజ్యం అంటే పీడితులకి దక్కాలని. పీడితులకి దక్కాలి అంటే పీడితులు ఎవరు ఐడెంటిఫై కావాలి. కుల వివక్ష అనేది ఉన్నదని తెలియాలి. వీళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం, కుల వ్యవస్థకు అనుకూలం. దీన్ని స్పష్టంగా పదే పదే చెప్పున్నారు వాళ్ళు. ఎక్కడ చెప్పారండి అది? ఇప్పుడు రాజ్యాంగానికి వీళ్ళు ఏ రోజు అనుకూలం కాదు. ఎందుకంటే రాజ్యాంగం యొక్క బేసిక్ నిర్మాణాన్ని వీళ్ళు మొట్టమొదటి రోజు గుర్తుపట్టారు. రాజ్యాంగం యొక్క బేసిక్ నిర్మాణం ఇది అనేది అర్థమైంది కాబట్టి ఆర్గనైజర్ పత్రికలో భారత నూతన రాజ్యాంగానికి సంబంధించి 1949 నవంబర్ 30 ఆర్గనైజర్ పత్రికలో ఈ విధంగా రాశారండి. భారత నూతన రాజ్యాంగానికి సంబంధించి మహా చెడ్డ విషయం ఏమిటంటే దానిలో భారతీయ ఆలోచనలే లేవు. ప్రాచీన భారత రాజ్యాంగం తాలూకు చట్టాలు, సంస్థలు, పరిభాషలు రవ్వంతైనా ఇందులో కనబడవు. స్పార్టాకు చెందిన లైకుర్గస్ లేదా పర్షియాకు చెందిన సోలోన్ కంటే ముందే మనుస్మృతి లిఖించబడింది. ప్రాచీనం మాకు వారు చెప్పడం. మనుస్మృతిలో ఉన్న చట్టాలు ఈనాటికి ప్రపంచం నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉంటున్నాయి. సిగ్గనలేదు వీళ్ళకి. హిందువులు స్వచ్ఛందంగా వాటికి విధేయులుగా ఉంటున్నారు, అనుసరిస్తున్నారు. ఆ మనుస్మృతిని అంబేద్కర్ కాలబెట్టాడు, ఆ మనుస్మృతిని గాంధీ గారు వ్యతిరేకించాడు, ఆ మనుస్మృతిని గౌరవం బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తిరస్కరిస్తారు. కానీ మన నూతన రాజ్యాంగ పండితులకు ఇదంతా అక్కర్లేదు అని ఆర్గనైజర్ పత్రిక మనుస్మృతి బేస్డ్ రాజ్యాంగం మనకు లేదన్నటువంటి ఏడుపుతోటే మొట్టమొదటి ప్రారంభించారు. ఈ ఏడుపు ఒక రోజు కాదు, 2 మను రూల్స్ అవర్ హార్ట్స్, మన హృదయాలను మనువు పరిపాలిస్తున్నాడు అని ఇవన్నీ కూడా మన గత దాంట్లో మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా మను అనేటువంటి ఆయన చాలా విశ్వానికే చాలా గొప్పవాడు, లేదా బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి అందరూ వచ్చి కూర్చోండి శ్లోకాలు అవన్నీ కూడా నేను ఈ దీని నుంచి తీసి చదివినిపించే ప్రపంచ మానవులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రజన్ములైనటువంటి వాళ్ళ దగ్గరికి రావాలనేటువంటిది విఆర్ నేషనల్ లోను పాంచజన్యంలో ఆయన శుభ్రంగా చెప్పున్నాడు. అంబేద్కర్ మీద మీరు విషాన్ని చిమ్మి ఏది ఆర్గనైజర్ పత్రికలో ఆయన మనువు ఎక్కడ, ఆయన ఎక్కడ, మనువు మహనీయుడు, అంబేద్కర్ లిల్లు పుట్టుతో పోల్చదగినటువంటి వ్యక్తి అని ఆర్గనైజర్ పత్రికలో రాశారా లేదా, రాస్తే ఎందుకు రాశారు, ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటారు, ఆ విషయం నాకు తెలియదు. ఇది నేను ఏ సంచికో నేను గతంలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. 1950 జనవరి 11 నాటి సంచికలో అంబేద్కర్ ని లిల్లీ పుట్టు, మరుగుజ్జు, మనువు మహనీయుడు, పెద్దవాడు అని మనువుని అంబేద్కర్ ని ఈ దుస్సాహసం, దుర్మార్గమైనటువంటి చట్టాలని ప్రతిపాదించి ముడి కోసేయాలి, పిర్రలు కోసేయాలి, పెదాలు కోసేయాలని రాసినటువంటి మనుస్మృతి. అది మనం 100 సార్లు మన ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాం. బయట కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా దాన్ని చిచ్చి అంటారు. దాన్ని ప్రతిపాదించిన వ్యక్తికి ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీతో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రధాన పాత్ర వహించిన వ్యక్తికి మీరు పొలికి పెట్టి ఈయన మరుగుజ్జు అని చెప్తే మీకు సిగ్గానే ఉందా అని నేను అడుగుతున్నాను.